ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో అలాగే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో మనం ఈరోజు తిరుమలలో దర్శనాలు ఎలా జరుగుతున్నాయి, అలాగే మే నెలకు సంబంధించిన 300 రూపాయల దర్శనం టికెట్లను మళ్ళీ అడిషనల్గా విడుదల చేస్తారా అని చాలామంది భక్తులు అడుగుతున్నారండి. వాటికి సంబంధించిన పూర్తి సమాచారం గురించి అలాగే భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్నటి రోజున తిరుమలలో స్వామివారిని మొత్తం 65,992 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 25,698 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,53,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ఈరోజు 18 గంటల సమయం అనేది పడుతోందండి. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 5 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు కూడా చిన్నపిల్లల సుపదం దర్శనం అనేది ఉందండి. ఈరోజు చిన్నపిల్లల సుపదం దర్శనానికి 1.5 గంట సమయం అనేది పడుతోంది. ప్రస్తుతం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉందండి. ఫ్రీ దర్శనానికి 18 గంటల సమయం పడుతోందంటేనే అర్థం చేసుకోవాలి భక్తుల రద్దీ అనేది పెరిగింది. కొందరు ఈ వీడియో చూసి ప్రతిరోజు కూడా నేను మన ఛానల్లో చేసే వీడియోస్ చూసి మీరు ఎక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తోంది అని అడుగుతున్నారండి. టీటీడీ వారి అఫీషియల్ వెబ్సైట్ ఉందండి, tirumala.org. ఈ వీడియో కింద నేను లింక్ అనేది ఇస్తాను. ఈ వెబ్సైట్లో టీటీడీ వారే ప్రతిరోజు దర్శన సమాచారాన్ని ఉదయాన్నే అప్డేట్ చేస్తారండి. కిందటి రోజున ఎంతమంది దర్శనాలు చేసుకున్నారు ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది. అయితే ప్రతిరోజు అందరూ వెబ్సైట్ ఓపెన్ చేసి చూసుకోలేరు కాబట్టి నేను మీకు వీడియో రూపంలో ఈ సమాచారాన్ని క్లియర్గా వివరించి అందిస్తుంటాను. ఇక 2024 మే నెలకు సంబంధించిన 300 రూపాయల దర్శనం టికెట్లను విడుదల చేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. కానీ వేసవి కాలం కాబట్టి చాలా ఎక్కువ మంది భక్తులు అనేది వస్తారు కాబట్టి మళ్ళీ భక్తుల కోసం అడిషనల్ కోటా ఏమైనా విడుదల చేస్తారా అని కొందరు అడుగుతున్నారు. విడుదల చేస్తున్నారంట, ఎప్పుడు చేస్తారు మేడం అని కొందరు అడుగుతున్నారండి. వాటి గురించి మీకు ఒక క్లారిటీ అనేది ఇస్తాను. ఈ మార్చి నెలలో ప్రతి నెల లాగే తిరుమల కొండపైన డైల్ యువర్ ఈవో అనే కార్యక్రమం జరిగిందండి. దీనిలో ఒక ఫోన్ నెంబర్ అనేది టీటీడీ వారు ఇవ్వటం జరుగుతుంది. ఈ డైల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగేటప్పుడు ఆ మొబైల్ నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్గా టీటీడీ యొక్క ఈవో గారితో మనం మాట్లాడవచ్చు. అలాగే ఈ ప్రోగ్రాంలో ఒక భక్తుడు ఈవో గారిని అడగటం జరిగిందండి. మే నెలకు సంబంధించిన 300 రూపాయల దర్శనం టికెట్లను భక్తులు అధికంగా ఆ నెలలో వస్తారు కాబట్టి అడిషనల్గా విడుదల చేయమని కోరారు. ఈవో గారు సమాధానమిస్తూ ప్రస్తుతానికైతే అడిషనల్ కోటా విడుదల చేయాలన్న ఉద్దేశం లేదు, కానీ ఈ విషయంపై టీటీడీ అధికారులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని ఈవో గారు తెలియజేశారు. కాబట్టి మే నెలకి సంబంధించిన 300 రూపాయల అడిషనల్ దర్శనం టికెట్ల కోటా విడుదల గురించి టీటీడీ వారి నుంచి ఏదైనా అప్డేట్ అనేది వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. ప్రస్తుతానికైతే అడిషనల్ కోటా విడుదల చేస్తున్నట్లు టీటీడీ వారి నుంచి సమాచారం ఏమీ లేదండి. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను తెలుసుకుందామండి. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు SSD టోకెన్స్ బస్సులో తిరుపతి వస్తే ఎక్కడ తీసుకోవాలి అని అడిగారండి. తిరుపతిలో ప్రతిరోజు శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్, అలాగే అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఉదయం 4 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టోకెన్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారండి. అయితే ఉదయం 4 గంటల నుంచి ఈ దర్శనం టికెట్లను కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2 లేదా 3 గంటల లోపు ఈ దర్శనం టికెట్లు ఫుల్ అయిపోతాయి. మీ ఆధార్ కార్డు ద్వారా ఈ దర్శనం టికెట్లను మీరు పొందగలరు. ఈ సర్వదర్శనం టికెట్లను తీసుకొని మీరు నడిచి అయినా వెళ్ళొచ్చు లేదా బస్సులో అయినా వెళ్ళొచ్చు.
మేడం మేము రేపు మార్నింగ్ 4 గంటలకు రీచ్ అవుతాము. మేడం మేము రేపు మార్నింగ్ 6 గంటలకు రీచ్ అవుతాము. ఫ్రీ దర్శనం టికెట్స్ దొరుకుతుందా మేడం అని అడిగారండి. మీరు రేపు ఉదయం 6 గంటలకు రీచ్ అయితే ఆ టయానికి ఫ్రీ దర్శనం టికెట్లు అనేవి తిరుపతిలో ఇస్తూ ఉంటారు. ఉదయం 4 గంటల నుంచి 7 లేదా 7:30 గంటల వరకు మాత్రమే టికెట్స్ అనేవి ఇస్తారు. 6 గంటలకు టికెట్లు అనేవి ఇస్తూ ఉంటారండి. మీరు తిరుపతి రీచ్ అయిన వెంటనే ఆలస్యం చేయకుండా నేరుగా క్యూ లైన్లోకి వెళ్ళిపోయినట్టయితే టికెట్ కౌంటర్ క్యూ లైన్లోకి మీకు మ్యాక్సిమం టికెట్స్ అనేవి దొరుకుతాయండి. 6 గంటలకు టికెట్స్ ఇస్తూ ఉంటారు. శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్లో ఎస్ఎస్డి టోకెన్ తీసుకొని అలిపిరి మెట్ల మార్గం నుంచి నడిచి వెళ్ళొచ్చా అని అడిగారండి. అవునండి, తిరుపతిలో 3 దర్శనం కౌంటర్లు ఉన్నాయి కదా, శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్ మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్. ఈ 3 కౌంటర్లలో కూడా దర్శనం టికెట్లు తీసుకున్న భక్తులు నడక మార్గం ద్వారా నడిచి అయినా కొండకు వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు, లేదా బస్సులో వెళ్ళి అయినా కూడా స్వామివారి దర్శనం అనేది చేసుకోవచ్చు. ఇంకొక భక్తుడు, మేడం నేను మా వైఫ్ 1 year బేబీ దర్శనానికి వెళ్తున్నాము. మాతో మా మదర్ని తీసుకొని వెళ్ళొచ్చా? మా మదర్కి హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఉంది, తనకు మాటలు రావు, వినిపించదు అని అడిగారండి. చైల్డ్ ఇన్ఫాంట్ దర్శనంకి సంవత్సరం లోపు వయస్సున్న పిల్లలు వారి యొక్క తల్లిదండ్రులను మాత్రమే అనుమతిస్తారండి. మిగతా కుటుంబ సభ్యులు ఎవరిని కూడా ఈ దర్శనానికి అనుమతించరు. మీ మదర్ని ఈ సుపదం దర్శనంకైతే అలౌ చేయరండి. మీ మదర్కి హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఉన్నా కూడా హ్యాండిక్యాప్డ్ దర్శనం కావాలి అంటే దానికి 2 నెలల ముందే ఆన్లైన్లో మీరు హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్స్ అనేవి బుక్ చేసుకోవాలండి. హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఉంటే కూడా సపరేట్ క్యూ లైన్ అనేది ఉండదు. ఇప్పుడు మీకు ఉన్న ఒకే ఒక్క సొల్యూషన్ ఏంటంటే మీరు సుపదం దర్శనంకి వెళ్ళి మీ మదర్ని సర్వదర్శనం టికెట్ తీపిచ్చి మీ మదర్ని సర్వదర్శనంకి పంపించండి. అదొకటే ఇప్పుడు అందుబాటులో ఉంది. అలాగే ఇంకొకరు, మేడం మా ఫ్యామిలీలో 2కి ఊంజల్ సేవ బుక్ చేశాము, ఇంకో 2కి 300 రూపాయల దర్శనం టికెట్ బుక్ చేసుకుంటే సుపదం ద్వారా అలౌ చేస్తారా అని అడిగారండి. 300 రూపాయల దర్శనం టికెట్ వాళ్ళకి వేరే క్యూ లైన్ ఉంటుంది, ఊంజల్ సేవ వాళ్ళకి వేరే క్యూ లైన్ ఉంటుందండి. ఊంజల్ సేవ టికెట్లు బుక్ చేసుకున్న వారు సుపదం క్యూ లైన్ నుంచి దర్శనానికి వెళ్ళాలి. 300 రూపాయల దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న వారు తిరుమల కొండపైన ఏటీసీ సర్కిల్ దగ్గర స్పెషల్ ఎంట్రీ దర్శనం క్యూ లైన్ అని ఉంది, అందులో నుంచి దర్శనానికి వెళ్ళాలండి. అందరూ ఒకటే క్యూ లైన్లో వెళ్ళటం అనేది అవ్వదు, అలా అనుమతించరు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.